తెలుగు రాష్ట్రాల్లో దంచి కొడుతున్న ఎండలు 42 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు ప్రజలు బయటకు రావద్దని హెచ్చరించింది ఐఎంటీ. వడగాల్పుల తీవ్రత అధికంగా ఉండడంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. రేపు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో తీవ్రమైన ఉక్కపోత ఉంటుందని ఐఎంటీ హెచ్చరించింది. విశాఖలో ఎండలు రోజు రోజుకు మండిపోతున్నాయి. ఉదయం నుంచి భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఎండల ధాటికి నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. కోస్టల్ ప్రాంతం కావడంతో తేమ ప్రభావంతో మరింత ఉక్కపోతగా మారింది విశాఖలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. విశాఖలో బాణుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. మిట్ట మధ్యాహ్నం లేదు, ఉదయం లేదు, ఏ టైం చూసినా సరే బాగా మండే ఎండలు అయితే ప్రజలకు చాలా ఇబ్బందులు గురిచేస్తున్నాయి. మనం చూస్తున్నాం ప్రస్తుతం రోడ్లన్నీ కూడా ఖాళీగా ఉంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు శీతల పానీయాలకు కూడా బాగా డిమాండ్ పెరిగింది. ప్రస్తుతానికి నగరవాసులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా ఉన్నాయి ఈసారి ఎండలు గత ఏడాదితో పోల్చుకుంటే? నమస్తే అండి. ఈ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇప్పుడు మార్చి వచ్చింది, మార్చిలోనే ఇప్పుడు టూ మచ్గా ఉన్నాయి ఎండలు, వేడి గాలుపులు గట్రా ఉన్నాయి. ఇంకా రాను ఏప్రిల్ మేలో ఎట్లా ఉంటాయో తెలియదు. సామాన్య ప్రజానికం ఈ ఎండలను ఎలా తట్టుకోగలరు అనేది చూస్తుంటే మిగతా ఏరియాలతో పోల్చుకుంటే వైజాగ్ లాంటి సిటీల్లో ఎటువంటి ఎలా ఉన్నాయి ఎండలు? మిగతా ఏరియాల్లో పోల్చుకుంటే సిటీస్లో కొంత పర్వాలేదు, కానీ అయినప్పటికీ కూడా ఇక్కడ హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానివల్ల ఈ ఎండలు కాస్త ఎక్కువ ఉన్నప్పటికి కూడా చాలా ఉక్కపోత ఎక్కువ ఉంటుంది. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజానికం. ఏమైనా ఉందా బిజినెస్? ఎండకి వస్తున్నారు జనాలు రాక ఎండలకి మా పరిస్థితి ఉంది. ఎలా ఉన్నాయి మార్కెట్ రేట్లు నిర్ణీత బాగున్నాయి. ఈ సంవత్సరం బాగా డౌన్. మార్కెట్ చూస్తే రేట్లు ఎక్కువ, ఇక్కడ చూస్తే వ్యాపారం రేట్లు తక్కువ. కొనడానికి ఏమి రావట్లేదు. ఎండకి చూస్తున్నారు కదా, ఎండలకి ఎవరు రావట్లేదు. ఎందుకంటే ఎండలో సాయంకాలం కొద్దిగా వస్తాను. మార్చిలోనే ఇలా ఉన్నాయి, మార్చిలో కొనంటే ఏప్రిల్, మే ఇంకా మరీ ఘోరంగా ఉంటాయి. మరి ఎంతకన్నా ఎక్కువ ఉంటాయి ఎండలు. అయితే మన ప్రస్తుతం పరిస్థితి చూసుకోవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్న రోడ్ల మీద కూడా మొత్తం ఖాళీగా ఉంటున్నటువంటి పరిస్థితి మనకు ఉంటుంది. ముఖ్యంగా రోడ్లపైకి వచ్చినటువంటి మహిళలు వీళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఎండ బారిన పడకుండా ఈ గొడుగులు అనేటువంటివి తీసుకొస్తే ఎండ బారిన పడకుండా ఉండేందుకు కూడా ఉంది. మరోవైపు ఈ వడగాళ్ళు ఎక్కువగా ఉంటున్నాయి. కోస్టల్ ఏరియా కావడంతో సాధారణంగా హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు తేమ ఎక్కువగా ఉండడంతో రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చిన్నారులు, విధంగా మహిళలు వీళ్ళంతా కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అంటే రానున్న ఈ ఏప్రిల్తో పాటు మే నెలలో కూడా భారీగా ఈ ఎండల తీవ్రత ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు. కెమెరామెన్ సురేష్తో చిరంజీవి, ఎన్టీవీ, విశాఖ నుంచి. ఏపీలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. వేడి గాలులతో కడప, అనంతపురం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో ఉష్ణోగ్రత 43 డిగ్రీలను టచ్ చేస్తుంది. దీనికి తోడు ఇవాళ రేపు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. దీంతో ముందు జాగ్రత్త చర్యలతోనే ప్రయాణాలు చేయాలని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎండలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎండ వేడిమైతే తట్టుకోలేని పరిస్థితికి అయితే చేరుకుంటుంది. నిప్పుల కొలిమి మాదిరి అయితే వాతావరణం కూడా మారుతున్న నేపథ్యంలో ప్రధానంగా విజయవాడ నగరాన్ని ఒకసారి పరిశీలిస్తే పూర్తి స్థాయిలో రాకపోకలు అనేది రహదారుల మీద చాలా వరకు తగ్గిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికీ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా తీవ్రమైన వడగాలులు ఈ రోజు రేపు వేస్తాయని స్పష్టమైన ప్రకటన కూడా ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు మొత్తం ఏపీ వ్యాప్తంగా 179 మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయనేది స్పష్టంగా విపత్తుల సంస్థ కూడా ఇప్పటికే ముందస్తు హెచ్చరికలో భాగంగా జారీ చేసింది. రేపు 44 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయనే విషయాన్ని కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో వడగాలుల తాకిడి వల్ల బయటకు వచ్చే వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. తలకు రుమాలు కట్టుకోవాలి. ఇంటికి వెళ్లిన తర్వాత ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న ఎండలో బయట ప్రయాణం చేసి ఇంటికి వెళ్ళాక ఖచ్చితంగా గ్లూకోజ్ తాగాలి. కొంచెం ఉపశమనం పొందే విధంగా ఆ నిమ్మరసం ఇవన్నీ తాగితేనే వాళ్ళు కొంత ఈ ఎండ వేడి నుండి బయటపడే అవకాశాలు ఉంటాయనేది స్పష్టంగా కూడా చెప్పారు. ఇక ఎండ తీవ్రతను మనం ఒకసారి పరిశీలిస్తే మొత్తం మొన్నటి వరకు కూడా 34 డిగ్రీల వరకు ఉన్నటువంటి ఎండ ప్రస్తుతం
5 నుంచి 6 డిగ్రీలు అంటే 38 అదేవిధంగా 40 డిగ్రీల వరకు చేరుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. గత బుధవారం పరిశీలిస్తే 40 డిగ్రీల పైన కూడా ఎండ నమోదైన పరిస్థితి. వైఎస్ఆర్ కడప జిల్లాలో 43 డిగ్రీల ఎండ నమోదవగా అనంతపురం జిల్లాలో అదేవిధంగా ప్రకాశం జిల్లా నంద్యాల జిల్లాలో 43 డిగ్రీలు అదేవిధంగా కర్నూలులో కూడా 43 డిగ్రీల ఎండ కూడా నమోదైన నేపథ్యంలో విజయవాడలో ప్రస్తుతం 39 డిగ్రీల పైన అయితే ఎండ ఉంది. 40 డిగ్రీలకు కూడా చేరుకుంటుంది. కాబట్టి ఇది రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశమే కానీ తగ్గే అవకాశం ఉండదు అనేది అయితే అటు విపత్తు నిర్వహణ సంస్థ కూడా స్పష్టంగా చెప్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలనేది అయితే అటు ప్రభుత్వం నుండి విపత్తు నిర్వహణ సంస్థ నుంచి కూడా అయితే స్పష్టంగా ప్రకటనలు అయితే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ రెడ్డితో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ నుంచి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సూర్యుడు సెగలు కక్కుతున్నాడు. ఎండ వేడికి జనం ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ములుగు, భూపాలపల్లి జిల్లాలో ఇవాళ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. టెంపరేచర్స్ 42 డిగ్రీల మార్కు టచ్ అయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సూర్యుడు సెగలు కక్కుతున్నాడు. ఎండ వేడికి జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ములుగు, భూపాలపల్లి జిల్లాలో ఇవాళ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. టెంపరేచర్స్ 42 డిగ్రీల మార్కు టచ్ అయింది.